లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. జాబితాను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం సమావేశమైంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధినేత్రి సోనియా గాంధీ సహా సీనియర్ నేతలు హాజరయ్యారు. తొలి జాబితాను గురువారమే ప్రకటిస్తారని భావించగా అర్ధరాత్రి దాటినా చర్చలు ముగియకపోవడంతో ఇవాళ వెలువరించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ గాంధీ మళ్లీ వాయనాడ్ నుంచే పోటీ చేయాలని కేరళలోని స్క్రీనింగ్ కమిటీ సూచించినట్టు తెలుస్తోంది. వాయనాడ్తో పాటు అమేథీ నుంచి సైతం పోటీ చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. వీటన్నింటిపై సుదీర్ఘ చర్చలు జరుగుతున్నందునే అర్ధరాత్రి దాటినా సమావేశం ముగియలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. I cannot speak. I am not authorized to speak. There is some discussion on some states. Rest will be after 2-3 days. Rahul Gandhi. There will be an announcement about that also. I can't speak about it. See, I cannot speak. I am not authorized to speak. There is some discussion on some states. Rest will be after 2-3 days. Rahul Gandhi. There will be an announcement about that also. I can't speak about it. See, I cannot speak. I am not authorized to speak. There is some discussion on some states. Rest will be after 2-3 days. Rahul Gandhi. There will be an announcement about that also. I can't speak about it. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, నిన్న ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షత కూడా సెంట్రల్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గేతో పాటు మాజీ అధినేత్రి సోనియా గాంధీ, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు. ఇటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది. తెలంగాణ సహా 10 రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ అభ్యర్థులపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. అర్ధరాత్రి కూడా కావడంతో ఈ రోజు అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇటు తెలంగాణ సహా 10 రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ అభ్యర్థులపై కూడా నిన్న కసరత్తు చేశారు. అయితే అన్నిటిపై కూడా చర్చించడం జరిగింది. ఎందుకంటే ఈసారి సెంట్రల్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడం కూడా బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే 2 పర్యాలు బీజేపీ అధికారంలో ఉండడంతో ఈసారి ఎలా అయినా అధికారంలో చేజిక్కోవాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు అభ్యర్థుల ఎంపికపై కూడా పూర్తిగా దాదాపు 2 నెలల పాటు కూడా కసరత్తు చేసింది. నిన్న ఏఐసిసి కార్యాలయంలో జరిగినటువంటి కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ భేటీలో కూడా అందరి అభిప్రాయం తీసుకుని ఏకాభిప్రాయానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు తొలి జాబితాను కూడా నిన్న ప్రకటిస్తారని కూడా భావించగా అర్ధరాత్రి దాటిన చర్చలు ముగియకపోవడంతో ఇవాళ తెలంగాణ సహా 10 రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను కూడా ఇవాళ వెల్లడించడానికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఇటు రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని కూడా ఆసక్తి నెలకొంది. రాహుల్ గాంధీని వయనాడ్ నుంచే పోటీ చేయాలని కేరళలోని స్క్రీనింగ్ కమిటీ సూచించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక వయనాడ్తో పాటు అమేథీ నుంచి కూడా సైతం పోటీ చేస్తారని కూడా ఊహాగానాలు వస్తున్నాయి. కాబట్టి ఈ రెండు చోట్ల కూడా పోటీ చేసేందుకు కూడా అవకాశం ఉంది. ఇంకా వీటిపై రెండింటిపై కూడా ఇంకా ఎలాంటి స్పష్టత కూడా రాలేదు. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాయబరేలీ నుంచి కూడా పోటీ చేస్తారని కూడా ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ఎందుకంటే అక్కడ ఆమె తల్లి సోనియా గాంధీ కూడా 10 సంవత్సరాలు కూడా పోటీ చేస్తున్నారు ప్రతి పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి కూడా. అయితే ఆమె ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు కూడా దూరం ఉంటున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని కూడా ప్రతిపాదనలు కూడా వచ్చాయి. కాబట్టి ఆమె మేబీ రాయబరేలీ నుంచే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి వీటన్నిటిపై సుదీర్ఘంగా చర్చలు జరిపినందునే అర్ధరాత్రి దాటింది. సమావేశం కూడా ముగియలేదు. ఈ రోజు మరోసారి భేటీ అవుతుంది కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ. భేటీలో మరిన్ని వివరాలు చర్చించిన తర్వాత ఫైనలైజ్ అంటే తెలంగాణ సహా మిగతా 10 రాష్ట్రాలకు సంబంధించిన
లోక్సభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇందులో మెయిన్ గా ఇటు తెలంగాణ నుంచి కూడా చాలా వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా హైకమాండ్ తో చర్చించారు. ఇందులో మెయిన్ గా కాంగ్రెస్ సంబంధించి అంటే 17 పార్లమెంట్ సంబంధించి కూడా అభ్యర్థులపై కూడా తొలి జాబితా ఈ రోజు రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు లిస్టు కొలికొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందులో మెయిన్ గా మహబూబ్ నగర్, చేవెళ్ల, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, సికింద్రాబాద్, నల్గొండ, మహబూబాబాద్, పెద్దపల్లి, భువనగిరి ఈ 10 సంబంధించిన పార్లమెంట్ స్థానాలకు ఈ రోజు అభ్యర్థులు ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తోంది. మిగతా 7పై ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక తెలంగాణలోని 17 పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థుల విషయానికి వస్తే మాత్రం మొదటగా అంటే మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో కూడా ఆయన పేరు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వంశీచందర్ రెడ్డి దాదాపు ఫైనల్ అయింది. ఇక చేవేల నుంచి మొన్ననే బీఆర్ఎస్ ఇచ్చి కాంగ్రెస్ అయినటువంటి సునీతా మహేందర్ రెడ్డి పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తా ఉంది చేవేళ్ల పార్లమెంట్ స్థానానికి. ఇక నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టుగా సమాచారం అవుతుంది. ఇక కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది. ఈయనకు దాదాపు కన్ఫర్మ్ గా తెలుస్తా ఉంది. ఇక జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ పేరైతే బలంగా వినిపిస్తుంది. ఈయన పేరు దాదాపుగా కన్ఫర్మ్ గా తెలుస్తోంది. ఎందుకంటే ఈయన గత అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డారు కాబట్టి ఈసారి జహీరాబాద్ టికెట్ ఆయనకి కన్ఫర్మ్ గా తెలుస్తా ఉంది. ఇక సికింద్రాబాద్ విషయానికి వస్తే ఈ మధ్యనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అయినటువంటి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కి దాదాపుగా కన్ఫర్మ్ గా తెలుస్తా ఉంది. ఇక నల్గొండ విషయానికి వస్తే అక్కడ జానారెడ్డి ఫ్యామిలీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈసారి జానారెడ్డి ఇస్తారా లేకపోతే ఆయన కొడుకు రఘువీరారెడ్డికి ఇస్తారా? వాళ్ళ ఫ్యామిలీలో మాత్రం ఎవరికి ఒక టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మహబూబాబాద్ విషయానికి వస్తే మాత్రం మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ అదేవిధంగా బెల్లయ్య నాయక్ పేర్లు అయితే ప్రతిపాదనలోకి వచ్చాయి. వీళ్ళిద్దరిలో ఎవరొకరు ఫైనలైజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక పెద్దపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణకు దాదాపు కన్ఫర్మ్ గా తెలుస్తా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్ టైంలోనే ఆయన ఏఐసిసి నేతలతో మాట్లాడారు. ఆయన ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరినప్పుడు కూడా ఆ ప్రతిపాదనలో చేసినట్టు తెలుస్తా ఉంది. ఆయన చెన్నై నుంచి పోటీ చేయడం, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ గతంలో వారి ఫ్యామిలీకే ఉంది కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఈ నేపథ్యంలో అక్కడ టికెట్ దాదాపు వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణకు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. ఇక భువనగిరి టికెట్ విషయానికి వస్తే మాత్రం టీపీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి దాదాపుగా కన్ఫర్మ్ గా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఆయన గత కొంతకాలం కూడా పార్టీలో యాక్టివ్ ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డికి దాదాపు భువనగిరి పార్లమెంట్ టికెట్ కన్ఫర్మ్ గా తెలుస్తా ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దించాలని చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఫిరోజ్ ఖాన్ గానీ అజరుద్దీన్ గానీ టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్ లో వీళ్ళిద్దరు కూడా పోటీ చేశారు, పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మైనార్టీకి సంబంధించిన బలమైన నేతలకే ఈసారి ఇక్కడ టికెట్ ఇవ్వాలని భావిస్తారు. కాబట్టి ఇక ఫిరోజ్ ఖాన్ లేదా అజరుద్దీన్ కి హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరో విషయానికి వస్తే నాగర్ కర్నూలు విషయంలో మాత్రం ఇంకా కొంచెం సందిగ్ధం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అలంపూర్ నుంచి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి సంపత్ కుమార్ బరిలో ఉన్నారు. అదేవిధంగా మల్లు రవి మొన్ననే ఆయన ఢిల్లీలో ప్రత్యేక అధికారి పదవికి కూడా ఆయన రాజీనామా చేసి రావడం జరిగింది. ఇంకా ఆయన రాజీనామాను కూడా ఆమోదించలేదు. ఆయన కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు నాగర్ కర్నూలు టికెట్ కోసం. ఇప్పటికే హైకమాండ్ తో ఆయన చర్చించారు. ఇటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో కూడా మీట్ అయ్యారు. ఈసారి నాగర్ కర్నూలు టికెట్ తనకే వాళ్ళని కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వరంగల్ విషయానికి వస్తే దొమ్మటి సాంబయ్య అదేవిధంగా అద్దంకి దయాకర్ విషయానికి వస్తే మాత్రం గత అసెంబ్లీ ఎలక్షన్ లో ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు తుంగతుర్తి నుంచి. అక్కడ కూడా ఆయన టికెట్ ఇవ్వలేదు. తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్యే సంబంధించి కూడా ఆయన పేరు బలంగా అనిపించింది. కానీ చివరి నిమిషంలో అక్కడ వేరే వారికి ఇచ్చారు. కాబట్టి ఈసారైనా వరంగల్ పార్లమెంట్ టికెట్ తనకు ఇవ్వాలని కూడా ఆయన ప్రతిపాదన కూడా చూసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఈయనకి ఇచ్చే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఇంకా మరొక ఇటు ఆదిలాబాద్ టికెట్ విషయానికి వస్తే మాత్రం అక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేసినటువంటి రేఖా నాయక్ అదేవిధంగా సేవాలాల్ రాథోడ్, నరేష్ జాదవ్ ఈ ముగ్గురిట్లో మాత్రం ఎవరికో ఒకరికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా హైకమాండ్ తో చర్చించారు. ఇక మెదక్ విషయానికి వస్తే మైనంపల్లి హనుమంతరావు ఇప్పటికే అసెంబ్లీ ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కూడా మెదక్ టికెట్ ఆశిస్తున్నారు. లేదా జగ్గారెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి జగ్గారెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు మెదక్ నుంచి. కాబట్టి ఈ టికెట్ల వరకు ఒకరికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మల్కాజిగిరి టికెట్ విషయానికి వస్తే మాత్రం అల్లు అర్జున్ మామ అల్లు అర్జున్ మామ కంజర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మొన్ననే ఇటు బీఆర్ఎస్ ఇచ్చి కాంగ్రెస్ లో చేరారు. గతంలో కూడా ఆయన కాంగ్రెస్ లో పనిచేశారు. తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన బీఆర్ఎస్ చేరారు. తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో తను బీఆర్ఎస్ లో కొనసాగలేనని మళ్ళీ కాంగ్రెస్ లో చేరడం జరిగింది. కాబట్టి ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ కంజర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆశిస్తున్నారు. దాదాపు ఆయనకు ఫైనలైజ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఇటు సినీ నిర్మాత నటుడు బల్ల గణేష్ కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు మల్కాజ్గిరి టికెట్ కోసం. ఇక మరోవైపు హరివర్ధన్ రెడ్డి కూడా మల్కాజ్గిరి టికెట్ కోసం ఆలోచిస్తున్నారు. కాబట్టి వీళ్ళ ముగ్గురులో ఎక్కువగా కంజాల చంద్రశేఖర్ కి మల్కాజ్గిరి టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఖమ్మం విషయానికి వస్తే మాత్రం ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని లీడ్ లో ఉన్నారు. అదేవిధంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి, ఈయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ్రదరు. కాబట్టి ఇద్దరి మంత్రుల మధ్య పోటీ మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మరి ఎవరికి ఇస్తారో చూడాలి, ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖమ్మం సీట్ అనేది చాలా హాట్ సీట్ కాబట్టి ఈ నేపథ్యంలో మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు టికెట్ కోసం. అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఆయన బ్రదర్ కోసం కూడా ఇక్కడ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఖమ్మం టికెట్ విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి హైకమాండ్ ఖమ్మం సీటు మరి ఇద్దరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య గాని లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ్రదర్ గాని ఇచ్చే అవకాశాలు కలుగుతుంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తారనేది కూడా చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి మొత్తానికైతే తెలంగాణ 17 పార్లమెంట్ సంబంధించిన స్థానాలపై కూడా ఒక క్లారిటీ వచ్చింది. దాదాపు 10 స్థానాలు దాదాపు కన్ఫర్మ్ అయ్యాయి. ఈ యొక్క 10 స్థానాలు కూడా ఈ రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా హైకమాండ్ పూర్తి బాధ్యతలు అప్పచెప్పింది. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఒక లిస్టు ప్రిపేర్ చేసి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించి ఫైనలైజ్ చేసినా తెలుస్తా ఉంది. ఇదే లిస్ట్ ని ఏఐసిసి అగ్రనేత మల్లికార్జున్ ఖర్గే అదేవిధంగా జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సోనియా గాంధీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో 10 స్థానాలు దాదాపు కన్ఫర్మ్ అయ్యాయి. మరో 7 స్థానాలపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. తొలి విడతగా మాత్రం కాంగ్రెస్ నుంచి 10 మంది పార్లమెంట్ అభ్యర్థుల లిస్ట్ అయితే ప్రకటించే అవకాశం అయింది. మరో 2-3 రోజుల్లో మిగతా 7 సంబంధించిన పార్లమెంట్ స్థానాలపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా ఇటు తెలంగాణ సహా 10 రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ అభ్యర్థులపై కూడా నిన్న నైట్ వరకు కూడా చర్చ జరిగింది కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీలో. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తన జాబితాను అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. వైశాలి. థ్యాంక్ యూ సతీష్. I cannot speak. I am not authorized to speak. There is some discussion on some states. Rest will be after 2-3 days. Rahul Gandhi. There will be an announcement about that also. I can't speak about it. I cannot speak. I am not authorized to speak. There is some discussion on some states. Rest will be after 2-3 days. Rahul Gandhi. There will be an announcement about that also. I can't speak about it. I cannot speak. I am not authorized to speak. There is some discussion on some states. Rest will be after 2-3 days. Rahul Gandhi. There will be an announcement about that also. I can't speak about it. I cannot speak. I am not authorized to speak. There is some discussion on some states. Rest will be after 2-3 days. Rahul Gandhi. There will be an announcement about that also. I can't speak about it. I cannot.